महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्ये सर्वदा మార్గశిర బహుళ చవితి ఈ రోజు నాడు సంకటహర చతుర్థి అందరూ కూడా టీవీ ఛానళ్ళల్లో చూసి నిన్న కొంతమంది సంకటహర చతుర్థి చేసుకున్నారు కాబట్టి మన సిద్దిపేట ప్రాంతంలో సిద్ధిబుద్ధి దేవి సహిత మహాగణపతి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఏ రోజైతే సంకటహర చతుర్థి వస్తుందో ఆ డేట్లన్నీ కూడా గుళ్ళో వేయబడతాయి అందరూ వచ్చి దేవాలయంలో వచ్చి ఆ డేట్లను ఫోటో తీసుకొని ఆ డేట్ ప్రకారంగా అందరూ కూడా సంకటహర చతుర్థి చేయాలి అలాగే ఈ రోజు నాడు ప్రతి నెల జరిగే సంకటహర చతుర్థి సిద్ధిబుద్ధి దేవి సహిత మహాగణపతి దేవాలయంలో ఉదయము అభిషేకము పూజ వచ్చిన భక్తులందరికీ కూడా హారతి అర్చనలు కార్యక్రమాలు ఉంటాయి ప్రాతకాలం అంతా కూడా సాయంకాలము 6:30కు స్వామివారికి విశేషంగా అభిషేకము విశేషమైనటువంటి పూజ విశేషమైనటువంటి హారతి ఉంటుంది కాబట్టి ఈ రోజు నాడు ఎవరైతే ఉపవాసం ఉండి రాత్రి చంద్ర దర్శనం చేసుకొని భోజనం చేస్తారో అప్పుడు వారికి ఆ భగవంతుని అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి అనేది ఉంటుంది కాబట్టి విద్యాపరంగా వివాహపరంగా సంతానపరంగా ఇతరత్ర సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోవడానికి సంకటహర చతుర్థి ఉపవాస దీక్ష చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు అందరూ కూడా కాబట్టి ఈ రోజునాడు మన సిద్దిపేటలో ఉన్న సిద్ధిబుద్ధి దేవి సహిత మహాగణపతి దేవాలయ దర్శనం చేసుకొని ఆ భగవంతుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది ఈ రోజునాడు చంద్ర దర్శనం 8:45 చంద్ర దర్శనం ఉన్నది కాబట్టి రాసిన సమయం కంటే ఒక హాఫ్ అన్ అవర్ లేటుగా 9:30 వరకు చూసి ఆ చంద్ర దర్శనం చేసుకొని భగవంతుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు. సంకట నాశన గణేశ స్తోత్రం అంటే మనకు కార్య విజయానికి అలాగే విద్యాపరమైనటువంటి సమస్య ఉన్నవారికి అలాగే ఉద్యోగపరంగా ప్రయత్నం చేసేటప్పుడు ఆటంకాలు జరిగినప్పుడు ఈ స్తోత్రాన్ని 21 పారాయణం చేసి ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి అర్చన చేసుకొని వెళ్తే కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఈ స్తోత్రము ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేణ్ నిత్యం ఆయుక్కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపిండాక్షం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యామ్యప్పడేన్నరః నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థీ లభతే విద్యా ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభే సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వయా సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. ఈ స్తోత్రాన్ని మనము సంవత్సరాంతము పారాయణం చేసి 8 మంది బ్రాహ్మణులకు మన చేతి ద్వారా రాసి ఎప్పుడైతే బ్రాహ్మణులకు దానం చేస్తామో అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితం అందులో చెప్పింది ఏంటంటే విద్యార్థి లభతే విద్య అంటే విద్య లేని వారికి విద్యను ప్రసాదిస్తారు, ధనార్థి లభతే ధనం అంటే చాలా కష్టాలలో ఉన్న వారికి ధనాన్ని ప్రసాదిస్తారు, మోక్షార్థి లభతే గతి అంటే అన్నీ ఉన్నవానికి ఏం కావాలంటే మోక్షం కావాలి కాబట్టి ఆ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా మనకు మోక్షం ప్రసాదిస్తాడని చెప్పని ఈ స్తోత్రం మనము అంత శక్తివంతమైన స్తోత్రం కాబట్టి అందరూ పారాయణం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం దొరుకుతుంది.